థ్యాంక్ యూ. అండ్ ముందుగా డైరెక్టర్ శ్రీనివాస్ మన్నే గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. డైరెక్ట్ వంశీ గారితో ఫస్ట్. వంశీ గారు మీరే. ముందుగా ఇక్కడికి విచ్చేసిన మీడియా మిత్రులందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. షార్ట్ నోటీస్లో మేము చెప్పినా మీరు ఇక్కడికి వచ్చి మమ్మల్ని సపోర్ట్ చేయడానికి వచ్చారు. థ్యాంక్ యూ. సో అంటే టుడే స్టాండ్ ఫర్ అవర్ ఈషా. అంటే దెర్ ఇస్ అ స్పెసిఫిక్ రీజన్ వై దిస్ మీట్ ఈస్ కాల్డ్ స్టాండ్ ఫర్ ఈషా. అంటే నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మూవీ టికెట్స్ అవి చాలా బాగా బుక్ అవుతున్నాయి. ఆడియన్స్ నుంచి రెస్పాన్స్ చాలా బాగా వస్తున్నందుకు నేను చాలా హ్యాపీగా ఉన్నాను. అట్ ద సేమ్ పాయింట్ ఆఫ్ టైం కొన్ని కారణాల వల్ల నేను అన్హ్యాపీగా కూడా ఉన్నాను. సో ఈ ఇష్యూస్ మీద మాట్లాడేదానికి ఐ థింక్ ఐ ఆల్వేస్ థాట్ లైక్ దిస్ ఈజ్ ద రైట్ స్టేజ్. అందుకే ఆ టైటిల్ కూడా మేము అట్లా పెట్టాల్సి వచ్చింది మీట్కి. స్టాండ్ ఫర్ అవర్ ఈషా అండ్ సేవ్ స్మాల్ ఫిలిమ్స్. టు స్టార్ట్ ఆఫ్ ఏంటంటే ఇది అంటే రివ్యూస్ అనేవి మాకు 90% రివ్యూస్ బాగా వచ్చినాయి, ఒక 10% ఇటు అటు ఉంటాయి. అది దట్ ఈస్ వెరీ మచ్ యాక్సెప్టబుల్. ఎందుకంటే ఇప్పుడు అదొక పర్సనల్ ఒపీనియన్. దాన్ని అసలు వీఆర్ ఆల్ వన్ ఫ్రాటర్నిటీ అండ్ మాకు ఎప్పుడు కూడా ఎటువంటి ఇది ఉండదు. విల్ హ్యాపీలీ యాక్సెప్ట్ వాట్ ఎవర్ ఈజ్ బీయింగ్ గివెన్ టు అస్. ఇక్కడ మెయిన్ థింగ్ ఏంటంటే నాకు అంటే ఒక్కోసారి మా ఫాదర్ చెప్పేది నాకే నచ్చదు, లేకపోతే నేను చెప్పేది నా ఫ్రెండ్కే నచ్చదు. సో ఆయనకి నచ్చిన పనులన్నీ నేను చేయను, చాలా చేస్తూ ఉంటాను. సో అంటే కొన్ని రివ్యూస్ కూడా అలాగే తీసుకుంటా. నా పర్స్పెక్టివ్ ఒకటి ఉండొచ్చు, వాళ్ళ పర్స్పెక్టివ్ ఉండొచ్చు. బట్ 90% ఆఫ్ ద రివ్యూస్ చాలా బాగా వచ్చినందుకు ఫస్ట్ థింగ్ ఐఎమ్ హ్యాపీ. వాట్ ఐఎమ్ అన్హ్యాపీ అబౌట్ ఈజ్ ఒక నెగిటివ్ క్యాంపెయిన్ మీద ఐఎమ్ అన్హ్యాపీ. ఐఎమ్ నాట్ అన్హ్యాపీ అబౌట్ 10% ఆఫ్ ద రివ్యూస్. బట్ ఒక నెగిటివ్ క్యాంపెయిన్ ఏదైతే జరుగుతుందో దాని మీద అయితే నేను ఖచ్చితంగా అన్హ్యాపీగా ఉన్నాను. అంటే క్యాంపెయిన్ అని ఎందుకు అంటున్నానంటే అది ఒక పెయిడ్ ట్వీట్ క్యాంపెయిన్ కానీ, ఒక ఫేక్ బిఎంఎస్ రేటింగ్స్ క్యాంపెయిన్ కానీ, ఇది ఏదైతే జరుగుతుందో అది ఈ సంస్కృతి ఫిలిం ఇండస్ట్రీకే ఖచ్చితంగా ఇది కరెక్ట్ కాదు. ఎందుకంటే వీఆర్ ఆల్ వన్ ఫ్రాటర్నిటీ, వీఆర్ ఆల్ వన్ ఫ్యామిలీ. మన ఫ్యామిలీ మీద ఎవరన్నా వచ్చి రాళ్ళు రువ్వుతేనో, మన ఫ్యామిలీ మీద వచ్చి ఎవరన్నా అంటుంటేనో మనం అందరం కలిసికట్టుగా నిలబడాలి. అండ్ నిలబడాల్సిన టైం ఇది. ఈ మూవీకనే కాదు, మాకు అంతకుముందు కూడా